హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఆన్లైన్లో డిజిటల్ మార్కెటింగ్ మీ బిజినెస్కి ఎలా చేసుకోవాలని డిస్కస్ చేద్దాం. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది బేసిక్గా ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ థింగ్స్. సో ఆ కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ ఏమొస్తాయి అంటే ఇవన్నీ ఈ కాంబినేషన్ అయితే డిజిటల్ మార్కెటింగ్ అంతా కవర్ అవుతుంది. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్, ఆన్లైన్ యాడ్స్, ఈమెయిల్ మార్కెటింగ్, అఫిలియేట్ మార్కెటింగ్. సో ఆన్లైన్ యాడ్స్ అనేది కొంచెం పెద్ద సబ్జెక్టు. సో మనం ఫస్ట్ టాపిక్ బై టాపిక్ వద్దాం. వాట్ ఈజ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్? వాట్ ఈజ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్? గూగుల్లో ఇప్పుడు మీ స్వీట్ షాప్ అనుకోండి, స్వీట్ షాప్ నియర్ మీ అని సెర్చ్ చేస్తే ఏ షాప్ అయితే వస్తుందో, ఎందుకు వస్తుందో షాప్ అంటే వాళ్ళు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఆప్టిమైజ్ చేస్తేనే అది వస్తుంది బేసిక్గా. సో ఎస్ఈఓ ఎస్ఈఓ అనేది వెరీ వెరీ ఎసెన్షియల్ రోల్ మీ బిజినెస్లో. సో ఆన్లైన్ ట్రాఫిక్ ఏ వెబ్సైట్కి అయితే 50% ఆఫ్ ట్రాఫిక్ అనేది ఎస్ఈఓ నుంచి జనరేట్ అవుతుంది. సో ఎస్ఈఓ మీద చాలా మీరు ఫోకస్ చేయాలి. సో నెక్స్ట్ ఎస్ఈఎం అంటే ఏంటంటే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే గూగుల్ యాడ్స్లో మన సెర్చ్లో మన యాడ్స్ వస్తాయి. పైన టాప్లో చూస్తే కనుక స్వీట్ షాప్ నియర్ మీ అని కొడితే కానీ మీరు టాప్లో పైన వచ్చే యాడ్ ఉంటుంది చూస్తారు, అదే గూగుల్ యాడ్ బేసిక్గా. గూగుల్ సెర్చ్ యాడ్స్ని సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటాం. నెక్స్ట్ సోషల్ మీడియా మార్కెటింగ్. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఫేస్బుక్, లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రాము, గూగుల్ మై బిజినెస్, వీటిల్లో ఫేస్బుక్ పేజెస్ అన్ని క్రియేట్ చేసి దానిలో మనం ప్రమోట్ చేస్తాం, ఆర్గానిక్గా ప్రమోట్ చేస్తాం, కంటెంట్ షేర్ చేస్తాం. దాన్నే సోషల్ మీడియా మార్కెటింగ్ అంటాం. నెక్స్ట్ కంటెంట్ మార్కెటింగ్. కంటెంట్ మార్కెటింగ్ అంటే బ్లాగ్స్ వాటిల్లో ఇన్ఫర్మేటివ్ కంటెంట్ పెట్టి యూజర్స్ గూగుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెర్చ్ చేస్తే ఆ కంటెంట్ మొత్తం వచ్చి యూజర్స్ని ఎంగేజ్ చేస్తాం. దాన్ని కంటెంట్ మార్కెటింగ్ అని అంటాం. నెక్స్ట్ ఈమెయిల్ మార్కెటింగ్. ఈమెయిల్ మార్కెటింగ్ ఏంటంటే సింపుల్, మీ దగ్గర డేటాబేస్ ఉంది, మీ కస్టమర్స్ డేటాబేస్ ఉంది, ఒక 10,000 20,000 డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్ మొత్తానికి ఒక ఈమెయిల్ అనేది షూట్ చేస్తాం యూజింగ్ వేరియస్ టూల్స్ లైక్ మెయిల్ చింప్ కానీ ఏ పేపర్ కానీ టూల్స్ ఉంటాయి, రకరకాల టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ వాడి మనం ఈమెయిల్ షూట్ చేస్తాం. దాన్నే మనం ఈమెయిల్ మార్కెటింగ్ అని అంటాం. నెక్స్ట్ ఆన్లైన్ యాడ్స్. ఆన్లైన్ యాడ్స్ అనేది ఇట్స్ ఎ బిగ్గర్ సబ్జెక్ట్. నేను ఒకటి కొంచెం స్మాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఆన్లైన్లో మీకు చాలా యాడ్స్ ఉన్నాయి, బట్ మేజర్ యాడ్స్ పైన దీనిలోకి వెళ్తుందంటే గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, లింక్డ్ఇన్ యాడ్స్. సో గూగుల్ యాడ్స్లో గూగుల్ సెర్చ్ యాడ్స్ ఉంటాయి, గూగుల్ డిస్ప్లే యాడ్స్ ఉంటాయి, గూగుల్ రీమార్కెటింగ్ యాడ్స్ ఉంటాయి. సెర్చ్ యాడ్స్ అంటే కీవర్డ్ సెర్చ్ చేస్తే వచ్చే యాడ్స్ సెర్చ్ యాడ్స్. డిస్ప్లే యాడ్స్ అంటే డిఫరెంట్ వెబ్సైట్స్ అంటే ఈనాడు వెబ్సైట్, ఆంధ్రజ్యోతి కానీ, సాక్షి కానీ వెబ్సైట్స్లో మీకు రైట్ సైడ్ బ్యానర్ స్ట్రిప్స్ వస్తాయి చూసారా, పెద్ద బ్యానర్స్. ఆ బ్యానర్స్ని డిస్ప్లే యాడ్స్ అంటాం బేసిక్గా. నెక్స్ట్ రీమార్కెటింగ్ యాడ్స్. మీరు ఫ్లైట్ టికెట్ బుక్ చేద్దామని ట్రై చేసిన తర్వాత పద్దాక మీ యాడ్ మీకు అది పావపోతామని చూస్తారు, దాన్ని రీమార్కెటింగ్ యాడ్స్ అంటాం. నెక్స్ట్ ఫేస్బుక్ యాడ్స్. ఫేస్బుక్ యాడ్స్ ఏముంటాయి, దానిలో లీడ్ ఫామ్స్ అని ఉంటాయి. నెక్స్ట్ ఫేస్బుక్ లీడ్ ఫామ్స్ ఉంటాయి. మనం డైరెక్ట్గా ఒక ఆఫర్ మీద క్లిక్ చేస్తే మన ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ దానిలో ఉంటాయి. సబ్మిట్ అని కొట్టంగానే వెళ్ళిపోతుంది చూస్తారు, అది దాని లీడ్ ఫామ్స్ అంటాం. అది కాకుండా వెబ్సైట్ ట్రాఫిక్. ఫేస్బుక్లో కూడా ఒక లింక్ వస్తుంది, లింక్ మీద క్లిక్ చేస్తే వేరే వెబ్సైట్కి డ్రైవ్ అవుతుంది చూస్తారా, వాటిని వెబ్సైట్ ట్రాఫిక్ జనరేట్ చేసే యాడ్స్ అంటాం. యాజ్ వెల్ యాజ్ యాప్ ఇన్స్టాల్స్ అని ఇంకా చాలా డిఫరెంట్ యాడ్స్ ఉంటాయి ఫేస్బుక్లో. అండ్ ఆల్సో గూగుల్ యూట్యూబ్ కూడా పార్ట్ ఆఫ్ గూగులే. గూగుల్ యూట్యూబ్ యాడ్స్ అన్నీ కూడా గూగుల్లో వస్తాయి. సో లింక్డ్ఇన్ కూడా సిమిలర్గా అన్ని ఫీచర్స్ ఉంటాయి మీకు బేసిక్గా. సో మీరు డిపెండ్స్ అపాన్ మీ బిజినెస్ బట్టి ఈ యాడ్స్ అనేవి మీకు సింక్ అవుతాయి బేసిక్గా. మీరు B2Cలో ఉంటే కనుక ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అనేది మీకు బాగా పని అవుతుంది. B2Bలో ఉంటే కనుక గూగుల్, లింక్డ్ఇన్ అనేది బాగా పని అవుతుంది. మీరున్న సెక్టార్ని బట్టి మీ యాడ్స్ అనేవి మారుతూ ఉంటాయి. నెక్స్ట్ ఎఫిలియేట్ మార్కెటింగ్. ఎఫిలియేట్ మార్కెటింగ్ ఏంటంటే ఒక బ్రాండ్స్ ఉంటాయి, బ్రాండ్స్కి ఎఫిలియేట్ మార్కెటింగ్ వర్కౌట్ అవుతుంది. మన స్మాల్ కంపెనీస్కి ఎఫిలియేట్ మార్కెటింగ్ వర్కౌట్ కాదు. ఎవరు రారు, ఎఫిలియేట్స్ రారు. ఎందుకంటే ఎఫిలియేట్ మార్కెటింగ్ అనేది అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఈ వెబ్సైట్స్లో వాళ్ళు పెట్టే ప్రోడక్ట్స్ని సెల్లింగ్ చేస్తూ ఉంటారు. డిఫరెంట్ బ్లాగర్స్ కూపన్ సైట్స్ అనేవి క్రియేట్ చేసి ఆటోమేటిక్గా ఆ లింక్ మనం ఓపెన్ చేసి క్లిక్ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా కమిషన్ వెళ్తుంది. 2%, 5% అలా వెళ్తుంది. దాన్ని ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. సో ఇదండి అబౌట్ డిజిటల్ మార్కెటింగ్. సో ఇంకా మీకు డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఇన్ కామెంట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.